అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను నా జీవాలకు డీవార్మింగ్ చేస్తున్నానండి. డీవార్మింగ్ అంటే నట్టల మందు త్రాగిస్తున్నాను. నట్టల మందు త్రాగిస్తున్నానండి. ఈ సీజన్లో నట్టల మందు వచ్చేసి ఫెంటాస్ ప్లస్ అండి. చూడండి ఫ్రెండ్స్, నా జీవాలు మనిషి దగ్గరికి ఎలా వస్తున్నాయో. ఫెంటాస్ ప్లస్ అండి. ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా పనిచేస్తుంది. టేప్ ఫార్మ్స్ మాత్రం క్లియర్గా వెళ్ళిపోతాయి. కొంతమంది షీప్ ఫార్మర్స్ పానాకూర్ అనే డీవార్మర్ వాడుతుంటారు. అది వాడితే ఒక టేప్ ఫార్మ్స్ మాత్రమే పోతాయి. అంటే అడల్ట్ ఉన్న టేప్ ఫార్మ్సే పోతాయి, అంటే ముదిరినే పోతాయి. ఈ గుడ్డ రూపంలో లార్వ రూపంలో ఉన్న ఈ వామ్స్ అనేటివి వెళ్ళిపోవు. కాబట్టి మీరు ఈ ఫెంటాస్ ప్లస్ అనేది దీంట్లో రెండు ఉంటాయండి కాంబినేషన్. ఒకటి ఫెన్బెండజోల్ అండ్ ఇంకొకటి ప్రెజిక్వింటాల్. అంటే రెండు కాంబినేషన్ ఉంటాయి కాబట్టి పెద్ద నట్టలైన చిన్న నట్టలైన గుడ్ల రూపంలో ఉన్న లార్వ రూపంలో ఉన్నా కూడా ఈ డీవార్మర్తో వన్ షాట్తో అయిపోతుందండి, క్లియర్ అయిపోతాయి నట్టలు. అదే పానాక్యూర్తో మాత్రము కొంచెం ముదిరిన నట్టలు మాత్రమే పోతాయి. కాబట్టి మీరు పక్కాగా ఈ డీవార్మర్ వాడండి సమ్మర్ సీజన్లో. అంటే ఎండాకాలంలో ఇది పక్కాగా పనిచేస్తుంది. టే ఫార్మ్స్ జీవాలకు వేరే ఫార్మ్స్ ఉన్నాయి ఈ సమ్మర్ సీజన్లో. కాబట్టి ఈ డీవార్మర్ వాడండి మీరు. అంటే కంపెనీతో నాకు సంబంధం లేదండి. మీరు ఇదే కాంబినేషన్ ఫెన్బెండజోల్ అండ్ ప్రెజిక్వింటాల్ కాంబినేషన్ ఉన్నది. వేరే డీవార్మర్ అయినా ఏం లేదు, వేరే కంపెనీ అయినా ఏం లేదు. ఎందుకంటే ఇది నాకు రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను ఎప్పుడైనా సమ్మర్ సీజన్లో ఈ ఫెంటాస్ ప్లసే వాడతానండి. దీని డోసేజ్ చూద్దామంటే ఒకసారి. మీరు ఎప్పుడు కానీ డీవార్మింగ్ చేసేటప్పుడు దాని డోసేజ్ ఖచ్చితంగా చూసుకోవాలండి. డోసేజ్ చూసుకొని దాని ప్రకారం జీవాలకు త్రాగించాలి. దీని డోసేజ్ వచ్చేసి 1 ml per 3 kg బాడీ వెయిట్ అండి. అంటే 1 ml 3 కిలోలకు. అంటే ఇప్పుడు మన జీవము దాదాపుగా ఒక 30 kgs ఉంటుందండి. 30 kgs అంటే ఒక 10 ml వరకు దాపియవచ్చు. ఒకవేళ 15 kgs ఉంటే పొగ పిల్లలిగిన వాటికి 5 ml. ఈ విధంగా డోసేజ్ అనేది డివైడ్ చేసుకొని త్రాగించాలండి. ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఉందనుకోండి, సపోజ్ ఈ చిన్నపిల్ల ఉందనుకోండి, ఒక 9 కిలోలు వేసుకున్నాం. 9 కిలోలకు మీరు ఎన్ని ml వాడాలండి? 3 ml వాడాలి. అంటే 3 × 3 ముళ్ళ 9 ml. ఈ విధంగా 3 ml త్రాగించాలి 9 కిలోలకు. అంటే మనం ప్రతి జీవాన్ని మనం జోకలేం కదండి. ఇప్పుడు 100 జీవాలు ఉన్నాయనుకోండి, 100 జీవాలను జోకాలంటే ఎంత టైం పడుతుందండి? కాబట్టి మనం అందాజ చొప్పున ఏ జీవం ఎన్ని కిలోలు ఉంది, ఒక్కొక్కటి 40 kgs ఉంటుంది, ఒక్కొక్కటి 35 ఉంటుంది, ఒక్కొక్కటి 30 కంటే తక్కువ ఉంటుంది. కొంత పిల్లలు మాత్రం జర తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ డీవార్మర్ మీరు పక్కాగా వాడండి, జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ టే ఫార్మ్స్ అనేటివి మొత్తం వెళ్ళిపోతాయి. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డీవార్మర్ అండి. దీని పేరు వచ్చేసి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డీవార్మర్. ఇక్కడ రాసింది చూడండి ఫ్రెండ్స్. దీని డోసేజ్ 1 ml per 3 kg బాడీ వెయిట్. 30 కిలోలు ఉంటే 10 ml ఇచ్చుకోండి. చూడండి సార్, ఎప్పుడు కానీ డీవార్మింగ్ అనేది వాడేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగే త్రాగించాలండి. ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే ఎంటీ స్టమక్తో ఉంటాయి జీవాలు. ఈరోజు నేను డీవార్మింగ్ చేస్తున్నాను అనుకోండి, నిన్న సాయంత్రం మనం ఇంటికి ఒక 6 గంటలకు 6:30కు ఇంటికి తోలుకొస్తాం జీవాలను. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే 5 గంటలకే తోలుకరావాలండి. తోలుకొచ్చి నెక్స్ట్ డే కొంచెం తక్కువ మేపాలి. నిన్న తక్కువ మేపి ఈరోజు డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను జీవాలకు డీవార్మింగ్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫెంటాస్ ప్లస్. ఈ పోతుని కట్టేసిన ఫ్రెండ్స్, ఎందుకు తెలుసా? జీవాలన్నీ ఒక దగ్గరికి అయినప్పుడు ఇవి క్రాస్ చేయాలని చూస్తాయి. అలాంటప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఎనిమల్ ఇసుకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొట్టేలను కట్టేయాలి డీవార్మింగ్ చేసేటప్పుడు. ఇలా ఉంటుందండి. దీన్ని ఎప్పుడు కానీ మనము డీవార్మింగ్ చేసే ముందు బాగా షేక్ చేయాలి. షేక్ చేయాలంటే బాగా ఇలా ఊపాలండి. ఎందుకంటే మందు చిక్కగా ఉంటుంది, ఈ అంతా పేరుకుంటుంది అన్నమాట. అసలు మందు పేరుకుంటుంది, వీటికి కొంచెం పల్సటి మందు ఉంటుంది. కాబట్టి ఇలా షేక్ చేయాలి బాగా. ఇలా బాగా షేక్ చేసిన ఫ్రెండ్, బాగా షేక్ చేసి ఇందులో పోస్తున్నానండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చిక్కగా ఉందో డీవార్మింగ్ అనేది. డీవార్మింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, నట్టల మందు. ఇలా వినండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక సిరంజి
ఇంకొకటి ఫ్రెండ్స్, కలరు మనం జీవాలకు ఈ మందు పోయగానే ఎమ్మటే మీరు కలర్ పెట్టుకోవాలండి. ఎందుకంటే గుర్తుండడానికి దీనికి పోసినాము అనేది మనకు గుర్తుండాలి. ఒకవేళ మనం కలర్ పెట్టలేదు అనుకోండి, మళ్ళీ డివార్మింగ్ చేస్తే దానికి డబుల్ డోస్ అయిపోతుంది. డబుల్ డోస్ అయిపోయి ఆ పేగులు మొత్తం ఇట్లా కొరికి కడుపులో ప్లేస్ ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవానికి గుర్తులు పెట్టుకోవాలండి. బట్ ఫ్రెండ్స్, జీవాలు నెమరు వేసేటప్పుడు మాత్రం అస్సలు డివార్మింగ్ చేయొద్దండి. అవి నెమరు బంద్ చేసిన తర్వాతనే డివార్మింగ్ చేయాలి. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ డివార్మింగ్ ఈ ఫెంటాస్ప్లేస్ అనేది ప్రెగ్నెన్సీ సేఫ్ అండి. మనం జీవము ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పోసినా కూడా అబార్షన్స్ అనేటివి కావు. డివార్మింగ్ మీద కూడా రాసి ఉంటుందండి, ఏమనంటే ప్రెగ్నెన్సీ సేఫ్ అని. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. ఒక 10 ml తీసుకుందామండి. 30 kgs ఉంటాయి కదా ఎనిమల్స్. ఆ కలరు ఒకసారి మీరు ఒక పని చేయాలి ఫ్రెండ్స్. కలరు నేను ఏంటంటే ఇది కుంకుమ ఫ్రెండ్స్, ఇది కుంకుమ. ఒకవేళ మీరు కలర్ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఈ కుంకుమ ఎందుకంటే మన సిగ్నల్ ఉండడానికి రుద్దు. ఇది ఒక 30 kgs ఉంటుందండి. 10 ml పోస్తున్నా. జీవము నెమరు వేసినప్పుడు పోయేది. నెమరు వేయనప్పుడే ఈ డివార్మింగ్ అనేది చేయాలి. స్లోగా త్రాపించాలండి. ఒకవేళ మనం తొందర తాగించి ఒకసారి నెట్టినట్లయితే ఆ లంగ్స్లోకి దిగిపోయి జీవాలు చనిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలా స్లోగా త్రాగించాలి. కలర్ పెట్టి అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, చిక్క ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఇలా కొంచెం కలబెట్టాలి. ఇట్లా కలబెడితే మళ్ళీ అంతా కలుస్తుంది. ఇట్లా కలబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్ల ఒక 9 kgs ఉంటుంది. 9 kgs అంటే మన అందాజగా 9 kgs ఉంటుంది కాబట్టి ఒక 3 ml పోయాలి. అంటే 3 × 3 3 ముళ్ళ 9 అనమాట, 9 కిలోలు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 1 month గొర్రె పిల్ల, ఒక 6 kgs ఉంటుంది. 1 month గొర్రె పిల్ల నుంచి కూడా మనం ఈ డివార్మర్ వాడచ్చు, నో ప్రాబ్లం అండి. 1 month గొర్రె పిల్లలకు పక్కాగా వాడే డివార్మర్ ఫస్ట్ ఇదేనండి, ఫెంటాస్ప్లేస్. ఇది 1 month పిల్ల ఫ్రెండ్స్, 6 కిలోలు ఉంటుంది. 2 ml. పిల్లలు ఈ నట్టలు అనేది, ఈ టేఫామ్స్ అనేది పెద్ద జీవాలలో కొద్దిగా లోడ్ తక్కువగా ఉంటుంది, చిన్న జీవాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లో ఈ టేఫామ్స్ అనేటివి. కాబట్టి చిన్న పిల్లలకు 1 month గొర్రె పిల్ల నుంచి మొత్తం అన్నిటికీ త్రాగించవచ్చు, నో ప్రాబ్లం. డివార్మింగ్ అనేది క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. డివార్మింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నట్టల మందు త్రాగించడం అయిపోయిందండి. ఒక్క చిన్న విషయం ఫ్రెండ్స్, అయితే కొంత మెడిసిన్ మిగిలిందండి. ఈ మెడిసిన్, ఈ డివార్మింగ్ అనేది మిగిలినప్పుడు దీన్ని ఈ బాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దండి. ఏమన్నా ఇందులో ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మనకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న మందు దీనిలో పోసారు అనుకోండి, ఇది కుళ్ళిరిగిపోతుంది, దీని పవర్ పోతుంది. కాబట్టి ఇది మిగిలినా కూడా ఇలా పారబోసేయాలి. ఇందులో వేయద్దు, ఇలా వస్తే దీని విరుగుడు అయిపోతుంది, పాయిజన్ అయిపోతుంది, నెక్స్ట్ టైం పని చేయదు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందండి. 7:30 అంటే 7:30 అయింది. 7:30కు డివార్మింగ్ చేయడం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 3 hours 3 గంటలు వాటర్ కానీ ఫీడ్ కానీ పెట్టొద్దు అస్సలు జీవాలకు. 3 hours అంటే ఇప్పుడు 7:30 కానీ 8:30, 9:30, 10:30కు అవుట్ గ్రేజింగ్ తీసుకోలేదు. 3 గంటలు మాత్రం పక్కగా నీరు, ఫుడ్ అసలు పెట్టొద్దండి. కొంతమంది సీడ్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే, తెలియక ఏం చేస్తారంటే డివార్మింగ్ చేయగానే జీవాలను అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళి మేపడం, వాటర్ తాపడం చేస్తుంటారు. అలా చేస్తే డివార్మింగ్ చేసి వేస్ట్ అండి. దానికి డబ్బులు వేస్ట్, దానికి నట్టలు పడిపోవు, పైసలు వేస్ట్, అంత టైం వేస్ట్. కాబట్టి 3 hours పక్కగా మీరు అసలు అవుట్ గ్రేజింగ్ తీసుకోలేదు. 3 hours తర్వాతనే వాటర్ కానీ ఫీడ్ కానీ పెట్టండి. అలా చేసుకోండి. అలా చేసుకుంటేనే మీ జీవాలు హెల్దీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి, మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. డివార్మింగ్ అనేది జీవాలను కాపాడే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ మీరు మెడికల్ షాపుల దగ్గర పోయినప్పుడు ఇది దొరకకపోతే వాళ్ళు ఏమి ఇస్తారంటే పానాక్యూర్ అని డివార్మర్ ఇస్తారు, సమ్మర్సిబల్ అనేది. పానాక్యూర్లో ఒకటి ఏంటంటే ప్లేన్ ఫెన్బెండజోల్ ఉంటుంది. ఈ ఫెజిక్వింటాల్ అనేది ఉండదు అన్నారు.
కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం 15 డేస్ తర్వాత మళ్ళీ డివార్మింగ్ చేయవలసి వస్తుంది. అంటే డబుల్ డివార్మింగ్ చేయవలసి వస్తుంది ఆ డివార్మర్ వాడితే. ఫ్యానాకు ఇది వాడినాం అనుకోండి, ఒక్క షాట్తోనే వామ్స్ మొత్తం వెళ్ళిపోయి జీవాలు మంచి వెయిట్ గెయిన్తో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఒక 1 మంత్ గొర్రె పిల్ల కాంచి అన్ని జీవాలకు త్రాగించండి, చిన్న పిల్లలకు త్రాగించకండి. కాబట్టి ఈ విధంగా చేసుకొని మీ జీవాలను కాపాడుకోండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, అంటే ఈరోజు డివార్మింగ్ చేశాను కదా, టుమారో అంటే రేపు నేను లివర్ టానిక్ 3 డేస్ తాగిస్తాను. అది కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్, దాని గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.